కానంటే ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గానీ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, ఈ మందకృష్ణ మాదిగ ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు మాలలు మాదిగలు వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ జరుగుతా ఉంది. మీరు కూడా చూసే ఉంటారు. అంటే ఒకళ్ళేమో అసలు మాకు అవసరమే లేదు అని కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ మాకు వద్దని మాలలు అంటున్నారు. మాదిగలు ఏమంటున్నారు, కాదు లేదు ఈ వర్గీకరణ చేయించి తీరుతాము, ఎవరు అడ్డొచ్చినా మేము ఊరుకునేది లేదని వాళ్ళు అంటున్నారు. ఈ 59 కులాలలో ఒక మాల మాదిక మధ్యలోనే ఇష్యూ నడుస్తా ఉంది. అంటే వీళ్ళిద్దరిని విడదీసి లేదంటే వీళ్ళిద్దరి మధ్య ఒక చిచ్చు పెట్టి మళ్ళీ ఏమన్నా రాజకీయంగా లాభపడే ప్రయత్నం జరుగుతా ఉందా? మీరేం చెప్పదలుచుకున్నారు? నేనేమంటున్నా అంటే ఇవాళ వెనకబడి లేనటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చింది. అవును, ఎందుకు ఇచ్చారు? ఎక్కడ చట్టం చేసిన మీరు? ఏ చట్టం చేసి 10% లాగ్ వేసుకుంటున్నారు ఇప్పుడు? కానీ ఈడబ్ల్యూఎస్ అనేది మీరు ఈజీగా లాక్కోవచ్చు. బీసీలలో కుల వర్గీకరణ ఉంది, సేమ్ ఎస్సీలో కూడా కుల వర్గీకరణ ఉంటుంది. తప్పేంటి? బీసీలలో బీసీఏ బీసీబీ బీసీడీ ఉన్నప్పుడు ఏబిసిడి వర్గాల జరిగినప్పుడు ఎస్సీలో కూడా కేటగిరైజ్ జరుగుతుంది. అలా జరుగుతుంటే ఏ కులము అనే వర్గీకరణ ఏది కూడా జరగదు. మరి బీసీలలో వర్గీకరణ ఎస్సీలలో వర్గీకరణ జరుగుతుంది. ఆ వర్గీకరణ పేరుతో ఇప్పుడు నోటిఫికేషన్లు ఆపొద్దు అంటున్నారు. తొందరగా చేయండి, చేస్తా అని చెప్పారు కదా, రేపెళ్ళి అంటున్నారు కదా. మీరు చేయాలనుకుంటే ఈడబ్ల్యూసీ ఏ చర్చ పెట్టకుండా ఏ చేయకుండా వర్గీకరణ చేసినప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తే అయిపోతుంది కదా. మొదట మీరు అసెంబ్లీలో మీరు మాట ఇచ్చారు కదా, ఎమ్మటి అవసరత ఆర్డినెన్స్ చేసి ఎమ్మటే చేస్తామని చెప్పారు కదా. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మళ్ళీ కమిషన్ల మీద కమిషన్లు ఎందుకు వేసుకుంటున్నారు? కాబట్టి వాళ్ళ అవసరాలు ఉంటేనేమో వేగంగా నడుస్తారు. ఇప్పుడు దీనివల్ల నిన్న ఈ యొక్క అల్లు అర్జున్ అనే పంచాయతీ వల్ల ఎవరికన్నా అన్నా పైస లాభం జరిగిందా? ఎవరికి లాభం బాగుపడ్డాడు అంటే రేవంత్ రెడ్డి బాగుపడ్డాడు. రేవంత్ రెడ్డి ఒక్కడే బాగుపడ్డాడు, కాంగ్రెస్ పార్టీ కూడా బాగుపడలే. రేవంత్ రెడ్డి ఒక్కడికే ఆయనకి ఇవ్వాల్సినటువంటి మూటలు ముళ్ళని ఇచ్చేశారు అంతే. దానివల్ల ఎవరికి లాభం చెప్పండి? కాంగ్రెస్ పార్టీకి లాభం? ఈ సినిమా ఇండస్ట్రీలో ఏమైనా జనాల కోసం ఏమైనా చేసిరా? జనం కోసం ఏమైనా చేసిరా? వాళ్ళ సంపాదనలో ఒక 10% నిరుపేదల కోసం ఏమైనా ఖర్చు పెట్టిరా? రాష్ట్రాన్ని లాక్కోవడమే కదా, పెట్టుబడిదారుల యొక్క లక్ష్యం రాష్ట్రాన్ని లాక్కోవడమే. ఆ పెట్టుబడిదారులకి నువ్వు లాక్కోవడం కోసం మీటింగ్ పెట్టుకున్నావు. దీనివల్ల ఒక రేవంత్ రెడ్డి అనే పర్సనాలిటీకి తప్ప ఇంకెవ్వడికి కూడా లాభం అనేది లేదు. ఇది ఉన్నటువంటి వాస్తవం. కానీ ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అనేది మీరేం చెప్తారంటే ఎస్సీ వర్గీకరణ చేయాలా చెయ్యొద్దా? అంటే ఎందుకంటే ఈ మాలల సైడ్ ఏమో వివేక్ వెంకటస్వామి ఇలాంటి వాళ్ళు మాట్లాడుతారు, ఈ మాదిగల సైడ్ ఏమో మందకృష్ణ మాదిగ మాట్లాడుతా ఉన్నారు. వీళ్ళిద్దరు ఏమనుకుంటారు అంటే నేను చేయనివ్వనంటే నేను చేస్తానని రకరకాల అంశాలు. అత్యున్నత స్థాయి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి వర్గీకరణ చేయవచ్చు. వర్గీకరణ ఇప్పుడు ఇబ్బంది ఏముంది? ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం ఓట్లు వస్తాయి కదా, తప్పేముంది? బీసీలలో ఏబిసిడి వర్గీకరణ ఎస్సీలో కూడా ఉండడం తప్పేం లేదు. ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రావాలా. ఇప్పుడు లేనటువంటి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినప్పుడు ఎస్సీ వర్గం చేసి తప్పేంటి? తప్పేం లేదు కదా. ఉన్న ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ గురించి చర్చ జరగాలి అసెంబ్లీలో. ఫస్ట్ చర్చ జరిగి ఆ ఈడబ్ల్యూఎస్ యొక్క రిజర్వేషన్ యొక్క వాళ్ళు నిజంగా నిరుపేదలు ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు, నిరుపేదలు ఉంటే దిగవచ్చు. నిరుపేదలు లేకుండా నేను మొత్తం తీసేసుకొని 50 ఎకరాలు ఉన్నాడు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బాగుపడుతున్నాడు, ఎస్సీ వర్గీకరణ వద్దంటే ఎట్లయితుంది? మరి దాంట్లో కూడా నిరుపేదలు ఉన్నారు. మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు సీటు వాటా కావాలంటున్నారు. ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి వాటా ఇవ్వాలి. బీసీలు ఉన్నారు, వాళ్ళు 60% ఉన్నారు. 60% వాళ్ళకి 27% ఉన్నది. ఇవాళ బీసీలు కూడా మూకుమ్మడిగా కంపల్సరీ 60% రిజర్వేషన్ పొందాలి. ఇవాళ రిజర్వేషన్ ఫలాలు పొందకుండా దూరం ఉన్నటువంటి వర్గాలు ఏంటంటే బీసీ వర్గాలే. ఉన్న జనాభా ఉన్నా కూడా ఆ స్థాయిలో అందుకోలేని ఒక పరిస్థితి ఉంది. ఉద్యమం చేయాల్సింది బీసీలు అనేవి ఎస్సీలని స్ఫూర్తిగా తీసుకొని, మందకృష్ణ మాదిగ స్ఫూర్తిగా తీసుకొని బీసీలు కొట్లాడాలి. ఆయన ఎస్సీ వర్గీకరణలో ఉన్నటువంటి ఎస్సీలనే మాకు అన్యాయం జరుగుతుంది కొట్లాడి మా జనాభా నిష్పత్తి ఇవ్వాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ కొట్లాడుతున్నాడు. అవును, మరి బీసీలంతా ఎట్టిపోతున్నారు? అంటే బీసీలందరూ డివైడ్ అవ్వట్లేదు, స్ప్లిట్. అంటే కొంతమంది తీన్మార్మల్ అన్న, కొంతమంది ఏమో ఆర్ కృష్ణయ్య, కొంతమంది ఇంకొక చోట, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసి బీసీ సంఘాలు కొట్లాడతామని, అంటే రకరకాల అంశాలు వీళ్ళు స్ప్లిట్ చేసి అంటే రాజకీయం నడిపిస్తున్నారా? అంటే బీసీ రిజర్వేషన్ ఇవ్వద్దు అనే క్రమం ఏమన్నా జరుగుతా ఉందా? 42% వాళ్ళు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో. లేదు, 42% అయితేనే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోవడానికి వీల్లేదు. రేపు 42% కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇచ్చినాకనే మీకు రేపు స్థానిక సంస్థ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నది. కానీ కంపల్సరీ కావాలా. స్ప్లిట్ ఏం లేదు.
కాబట్టి ఎవరి యొక్క వ్యక్తిగత అంశాల ఆధారంగా అంటే వాళ్ళు ఉన్నతిగా ఎదగడం కోసమే జరిగే ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ బీసీలంతా ఒక ఏకదాటిగా రావాల్సిన అవసరం ఉన్నది. కానీ అంటే ఈ టైంలో అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏదైతే మాట్లాడుతా ఉన్నాడు, నేను బీసీల పక్షాన ఉన్నానని ఒకసారి చెప్తాడు, మళ్ళీ వెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన చేయి కలిపి ఆయన ఫోటోలు దిగుతా ఉంటాడు. అంటే ఆయనే మాట్లాడవచ్చు, నేనంటాడు రాహుల్ గాంధీతో నేను మాట్లాడతా, ఈ బీసీ రిజర్వేషన్ కి సంబంధించి కొట్లాడదామా అంటాడు తీన్మార్ మల్లన్న. రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఫస్ట్. రాహుల్ గాంధీతో మాట్లాడడానికి ఇంగ్లీష్ కూడా ఆయనకు రాదు కదా. తీన్మార్ మల్లన్నకు మాట్లాడడానికి ఆయనకు ఆ స్థాయిలో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ కూడా కమాండ్ లేదు కదా. తీన్మార్ మల్ల ఎట్లా మాట్లాడతాడు? ఇంకోళ్ళు పట్టుకొని మాట్లాడాల్సిందే కదా. తీన్మార్ మల్లన్న బీసీ వాదం ఉంది. మరి ఎన్నికల టైంలో కోమరెడ్డి వెంకరెడ్డి కాడు పోయి సంకలనం చేయలేడు. కోమరెడ్డి వెంకరెడ్డి చేతులను పట్టుకున్నాడు. కోమరెడ్డి గారిని పోయి ఆ కోమరెడ్డి వెంకరెడ్డి కాడు అలాగోలే ఎందుకు చేసుకున్నాడు? మరి అప్పుడు ఆయన బీసీ వాదం లేదా? బీసీ అనే పంచాయతీ అయితే ఉంది కదా, వాళ్ళు ఉంది కదా. బీసీల గురించి కోమరెడ్డి వెంకరెడ్డి వ్యతిరేకిస్తున్న విషయం తెలుసు కదా. వాళ్ళ కోమరెడ్డి బీసీలు అణచివేసిన సంగతి కూడా నీకు తెలుసు కదా. మరి తెలిసిన బీసీ నీ టికెట్ కోసమేమో ఆయన పోతావు, ఇవాళ ఏమో వ్యతిరేకించే మాట్లాడారు. అంటే నీ అవసరాల కోసం ఎప్పుడు ఏ స్టాండ్ మీద ఉంటాడో తీన్మార్ మల్లన్నకు అవగాహన లేదు. ఫస్ట్ అవగాహన రహితంగా నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. సరే, నువ్వు బీసీ కోసం కొట్లాడుతున్నా, అప్సైట్ చేస్తా. బీసీ అంశాలలో నువ్వు ఏం మాట్లాడినా కూడా సమర్థిస్తా, కాదనట్లేదు. కానీ ఏ అంశానికైనా జాగ్రత్తగా నడువు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడిస్తే మంచిగా ఉంటుందని చెప్తాను. అప్పుడు నీ అవసరాల కోసం ఏమో ఓసీల దగ్గర పోతా, ఇవాళ అవసరం తీరు ఎమ్మెల్సీ అయినా కానీ వద్దని అంటే కాదు, స్టాండ్ మీద నిలబడు, ఒక పర్ఫెక్ట్ స్టాండ్ మీద ముందుకెళ్ళే ప్రయత్నం చేయి. అట్లా కరెక్ట్. ఇప్పుడు జరుగుతున్న మొన్న కూడా రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయన ఒక సభలో మాట్లాడుతూ బీసీలకి మేము పెద్దపీట వేసాం, చెప్పిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలే కల్పించాం అని చెప్పి ఒక మాట మాట్లాడడం జరిగింది. దాదాపు 55% మేము రిజర్వేషన్ ఇవ్వబోతున్నాము, ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ విషయం, తెలంగాణ విషయం చెప్తా ఉన్నాడు. అంటే ఇది వాస్తవం? అంటే నిరుద్యోగులకు నిజంగా చెప్పిన దానికంటే 10,000 ఉద్యోగాలు ఎక్కువ వచ్చినాయి బీసీలో? ఎట్లా ఎక్కువ వచ్చినాయి? ఉన్న ఉద్యోగాలలో 10% వాటా ఉన్నటువంటి ఓసీలు 20% పోయింది. బీసీలకు ఏం రాలేదు. ఓపెన్ కోటాకి ఇంకా పరిగెత్తి అలసిపోతా ఉన్నారు. మాకు రావాల్సిన వాటా కంపల్సరీ 60% మేము కొట్టుకోవడం కాదు, మాకు యాజ్ రిజర్వేషన్ల రూపంలో ఇవ్వండి. రిజర్వేషన్ల రూపంలో యాజ్ చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వండి. ఇస్తే సరిపోతుంది. 100% ఎవడు వాటా వాడు మార్చుకుంటే అయిపోతుంది కదా. కానీ నిజంగా ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, బీసీ రిజర్వేషన్ అంశాలు కావచ్చు, వీటి వల్ల నిజంగా నిరుద్యోగులకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏంటంటే ఎక్కువ శాతం ఏమైనా ఉద్యోగాలు రిజర్వేషన్ల వల్ల ఫస్ట్ జరిగేది ఎంప్లాయ్మెంట్ దగ్గరనే రిజర్వేషన్. రాజకీయాలు పార్లమెంట్ చట్టంలో రిజర్వేషన్ 27% ఇస్తా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ అంటే సపరేట్ గా ఏం లేవు. రిజర్వేషన్ రాజకీయాలలో లేవు, ఓన్లీ స్థానిక సంస్థలకు మాత్రమే ఉన్నాయి. చట్టసభలు, అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ రిజర్వేషన్ లేవు. రిజర్వేషన్ల వల్ల మొట్టమొదటిసారి ఎఫెక్ట్ పడేది ఉద్యోగాలపైనే. ఉద్యోగాల కానీ మొట్టమొదటి జరుగుతుంది. ఉద్యోగాల కన్నా ఉద్యోగాలు అంటే ఫస్ట్ రిజర్వేషన్ ఎఫెక్ట్ అని స్టడీస్ మీదనే, సీట్లు అంటే మన దొరికే కాలేజీలలో దొరికే సీట్ల పైన, ఉద్యోగాల పైన మొట్టమొదటిసారి ఎఫెక్ట్ చూపెట్టేది ఎడ్యుకేషన్ మీద ఉపయోగపడుతుంది. అంటే దీని వల్ల ఆపుతున్నారా? అంటే ఈ రిజర్వేషన్లు చేయకుండా ఆపాలనేది అన్ని రకాలు. ఎందుకంటే ఉన్నత వర్గాల చేతుల్లో ఉన్నాయి కదా. అవును, ఇవాళ మొత్తం కలిపి 10% లేనటువంటి ఒక 5% ఉన్నటువంటి రెడ్డిల రాజ్యంలో మొత్తం తెలంగాణ మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉండిపోతుంది కదా. అంటే ఆ మొత్తం వ్యవస్థను మొత్తం వాళ్ళ దగ్గర కంట్రోల్ పెట్టుకొని ఈ వ్యవస్థను మొత్తం వెనక నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ జిల్లా ఉంది. నల్గొండ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఒక బీసీను కావడానికి అవకాశం ఉందా? లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి, కోమరెడ్డి వెంకటరెడ్డి, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంతా ఓసీలేగా. ఎక్కడైతే ఎస్టీ రిజర్వేషన్ ఉందో ఒక ఎస్సీ రిజర్వేషన్ ఉందో అక్కడే తప్ప మిగతా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారా? కనిపించట్లేదు కదా. మీరు జనాభా ఎంత ఉంది, మీ జనాభా ప్రకారం మీరు ఎన్నిక కావాలి కదా. ఉన్నటువంటి 119 ఎమ్మెల్యేలలో ఓసీ ఎమ్మెల్యే మొత్తం ఎందుకుంటున్నారు? వాళ్ళే అడ్డుకుంటున్నారు. ఎవడైనా పైకి ఎదిగితే వాళ్ళు ఏదో విధంగా లాక్కోవడము, బెదిరించడము ఏదో ఒకటి జరుగుతా ఉంది. కానీ వ్యవస్థలో మార్పు రావాలి, బీసీలలో ఐక్యత రావాలా. రిజర్వేషన్ జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వచ్చు, ఎస్సీ వర్గీకరణ చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఉపకులాలు, ఒక వర్గం ముందుకు పోతే ఒక వర్గానికి పోతే ఒక అపవాదం ఉన్నది కాబట్టి అపవాదం భయం ఎందుకు? మరి నీ జనాభా ప్రకారం నువ్వు కొట్టేస్తావు కదా, మళ్ళీ దాంట్లో భయం ఎందుకు ఇంకా? కానీ అంటే మీరు చెప్పండి అంటే ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం ఏడాది పరిపాలన వాళ్ళు కూడా జరుపుకోవడం జరిగింది, గ్రాండ్గా వాళ్ళు కూడా ఫంక్షన్లు చేసుకోవడం, ఎక్కడికక్కడ మన బహిరంగ సభలు చూసాం. మీరు యాక్సెప్ట్ చేస్తారా బహిరంగ సభలు అనేది చాలా సక్సెస్ఫుల్గా మా గవర్నమెంట్ ఈ ఏడాది కంప్లీట్ చేసింది అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారు? దాన్ని 10% కూడా రీచ్ అందుకోలేదు, 10% కూడా అందుకోవాలి. వాళ్ళు 100% చేసుకున్న సంబరాలు చేసుకుంటే కానీ వాళ్ళ పరిపాలన 10% అందాలి. ఇంతవరకు రైతు బంధు రాలా. రైతు బంధు ఎంత ఇస్తాడారు మీరు?
15,000 ఇస్తామన్నారు. అవును. ఒకసారి మా నాన్నకాలు ఎగ్గొట్టిన పైసలే మీరు రుణమాఫీ చేశారు. రుణమాఫీ 20,000 కోట్లు చేస్తే రైతు బంధువు నీకు 10,000 కోట్లు ఉంది. 10,000 కోట్లేగా నువ్వు ఇచ్చింది. ఒకటి ఎగ్గొట్టి ఒకటి ఇచ్చినావు. ఇంకా నువ్వు అదనంగా చేసింది ఏముంది? ఇంకా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నది ఇవ్వలేదు. అసలు అవన్నీ కాదు. ఫస్ట్ ఉపాధి విద్యారంగం అనే నా డిమాండ్ లేదు. అది లేదు. ఫస్ట్ అది చేయండి. అది చేస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటది. ఈ ఉచిత పథకాల వల్ల ఏమి లాభం ఉండదు. కాబట్టి విద్యా, వైద్యము, ఉపాధి అనే 3 అంశాలపైన ప్రభుత్వం అయితే ఏ రోజైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుందో అది భవిష్యత్తు. వీళ్ళు భవిష్యత్తు నాశనం చేసే ఒక పథకాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. భవిష్యత్తే దెబ్బతీసే విధంగా ఉన్నాయి. మరి రైతు బంధు ఆపేసినావు కదా, ఒక కారు ఎగ్గొట్టినావు. ఇంకోటి కూడా డిసెంబర్లో రావాల్సిన దాన్ని నువ్వు జనవరి దాకా పంపినావు. జనవరి ఎందుకు? ఇటు పైసలు ఇవ్వాలి, స్థానిక సంస్థలు ఓట్లు వేయించుకోవాలి. పైసలు ఇవ్వాలి, స్థానిక సంస్థలు ఓట్లు వేయించుకోవాలి. 2018లో కేసీఆర్ రైతు బంధు పైసలు ఇచ్చిండు, ఓట్లు వేయించుకుని గెలిచిండు. రేపు గ్రామ పంచాయతీలో కూడా గెలవాలనేటువంటి ఒక థీమ్ తప్ప వేరే థీమ్ అయితే ఏం లేదు కదా. ప్రధానంగా అంటే నిన్న జరిగిన చర్చ, సినిమా పెద్దలకి ప్రముఖులు కొంతమంది వచ్చి మీట్ అయిన తర్వాత ఒక కొన్ని పాయింట్స్ అయితే బయటకు రావడం జరిగింది. ఏదైతే ఈ కులగణన మీద మీరు సపోర్ట్ చేయండి అనే అంశం కావచ్చు, లేదా సినిమా టిక్కెట్ల మీద సెస్ చేస్తామన్న అంశం కావచ్చు, అదే ముఖ్యమంత్రి సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తాం, ఖచ్చితంగా పెంచే ఛాన్సే లేదని బెనిఫిట్స్ వాళ్ళు కూడా మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి ఈ పాయింట్స్ అనేది వ్యాలిడ్ పాయింట్స్ అసలు సినిమా వాళ్ళతో డిస్కషన్ చేసి అసలు సంబంధం ఏంటి? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేశారు, ఏం ఉద్ధరించారు అంటారు. సినిమా ఇండస్ట్రీలో అంతా కూడా ఉన్నత వర్గాలే కదా, అల్ల కూడా ఉన్నత వర్గాలే కదా. అవును. కుల వర్గీకరణ అనే దానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏం లేదు. సంబంధం లేని వ్యక్తులు అసలు తెలంగాణ కాదు ఫస్ట్ రాలేదు. తెలంగాణ ఉన్నటువంటి కళాకారులు అడ్డుకున్నటువంటి వర్గం వాళ్ళు హైదరాబాద్ ఉండడం వల్ల తెలంగాణకి ఎలాంటి ఏం లాభం లేదు. వాళ్ళు 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప తెలంగాణకు సినిమా ఇండస్ట్రీ వల్ల ఎలాంటి ఏం లాభం లేదు. వాళ్ళు వైజాగ్ పోతే చాలా సంతోషం. ఎందుకంటే వైజాగ్ పోయిన వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి భౌగోళిక అంశాలే వాళ్ళని ఇక్కడ ఉంచుతున్నాయి. వాళ్ళు తెలంగాణ మీద ప్రేమ, హైదరాబాద్ మీద ప్రేమ కాదు. వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏలడం కోసమే ఉంటుంది తప్ప తెలంగాణ ప్రజల మీద తెలంగాణ ప్రజలకి సినిమా ఇండస్ట్రీ వల్ల ఎలాంటి లాభం లేదు, ఎలాంటి జీరో. వాళ్ళు తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయడంలో వాళ్ళ పాత్ర కూడా ఏం లేదు. సినిమా చూసి తెలంగాణ ప్రజలు ఇంకా సినిమా ఇండస్ట్రీ పైసలు ఇస్తుంది, వాళ్ళు పైసలు ఇవ్వడం కాదు. సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రజలు డబ్బులు ఇస్తా ఉన్నారు. ఇంకా సెస్సులు గీసులు ఇంకా ఉన్న టికెట్లు మొత్తం 20 రూపాయలు 30 రూపాయలు పెట్టండి, అప్పుడు ప్రశాంతంగా చూసుకోవడానికి అవకాశం ఉంది. దాని మీద కూడా సెస్ చేస్తా అంటున్నాడు కదా. ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు అయితే పర్లేదు, కానీ దాని మీద కూడా సెస్ చేస్తే సామాన్యుడికి అందుబాటులో ఉండవు కదా. ఉండవు. మరి ఇలా ఇష్టం ఒక సినిమా పోయే పరిస్థితి హైదరాబాద్ 300 రూపాయలు 150 రూపాయలు ఉన్నటువంటి టికెట్ 350 రూపాయలు పెట్టి పుష్ప సంపాదించుకున్నాడు. అది లాక్కరండి, వెనకాల లాక్కరండి. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఫస్ట్? దానివల్ల నీ ప్రభుత్వానికి వచ్చిన ఇన్కమ్ ఎంత, సినిమా ఇండస్ట్రీకి వచ్చే పుష్ప నిర్మాతకు వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత, ప్రభుత్వానికి వచ్చిన ఇన్కమ్ ఎంత? రేట్లు పెంచిన కారణంగా ప్రభుత్వానికి ఎంత ఇన్కమ్ వచ్చింది అది చెప్పాలి ఫస్ట్. రేట్లు పెంచిన కారణంగా ఎంత ఇన్కమ్ వచ్చింది, నిర్మాతకు ఎంత పైసలు వచ్చినాయి? నిన్న ఒక సెటిల్మెంట్ కోసమే జరిగినటువంటి రేవతి అనే మరణాన్ని రేవంత్ రెడ్డి వాడుకున్నాడు, రేవతి అనే మరణాన్ని అల్లు అర్జున్ వాడుకున్నాడు. అంతే. దీనివల్ల సామాన్య జనానికి వచ్చింది ఏం లేదు. రేవతి మరణం రేవంత్ రెడ్డికి పైసలు రావడానికి ఉపయోగపడింది. మరి అంటే కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అని మొన్న కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తర్వాత కొంత ఆయన సైలెంట్ గా కనపడుతున్నాడు. అంటే అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? కేటీఆర్ అరెస్ట్ అయితే ఏంటి మీ ఆలోచన ప్రకారం? అరెస్ట్ అయితే ఒకవేళ ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి అనామక వ్యక్తి. నేను కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాడు. రేవంత్ ఇంటర్మీడియట్ చదివాడు, నేను యూనివర్సిటీలో పిహెచ్డీ చేసుకున్నాం. మరి మేము కూడా ముఖ్యమంత్రి కావాలి కదా. అంటే ఆయన అరెస్ట్ అయ్యి జైలు పోతే ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన రేపు అరెస్ట్ అయితే మళ్ళా కేటీఆర్కి ఇంక ఇమేజ్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే. కేటీఆర్కి ప్లస్ అవుతుంది. కేటీఆర్కి ప్లస్ అవుతుంది. అరెస్ట్ అయితే ఎవరు అరెస్ట్ అయ్యి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు అరెస్ట్ అయినా వాళ్ళకి ప్లస్ అయింది. ఎవరికి నష్టం జరగదు. ఈగో పాలిటిక్స్ తప్పితే ప్రజలకు అవకాశాలు ఏం లేవు. మరి గవర్నమెంట్ ప్రజలకు ఉపయోగపడే అవకాశాలు ఏమి లేవు. వీళ్ళ చర్చ, అసెంబ్లీ చర్చలు ఉపయోగపడతలేవు, వీళ్ళ బడ్జెట్లు సరిగా ఉపయోగపడతలేవు, అంతా పక్కదారి పడుతున్నాయి. ఎవరికి ఆలోచన వస్తే అదే మొదలు పెడుతున్నారు. నిజంగా జనానికి అవసరం ఉన్న వ్యవస్థలకు ఎవరు వెళ్ళడం లేదు. గవర్నమెంట్ స్కూల్ ఏమో కూలుతుంటది. చైతన్య నారాయణ బిల్డింగ్ కడతా ఉంటారు. 1000 రూపాయలు పెడుతూ వాళ్ళక్కడ సెస్ రాదు, వాళ్ళక్కడ ఐటీ రాదు, వాళ్ళ నుంచి పట్టించుకోరు. మళ్ళీ అంటారు మాట్లాడితే కేసులు పెడతారు. 12 కేసులు పెట్టారు. ఇప్పుడు నెలలో 3-4 సార్లు నేను కోర్టు చుట్టూ తిరగాల. ఇంతే అవుతుంది. ఈ 5 సంవత్సరాలు ఇక మళ్ళీ పెద్దగా ఒరిగేదైతే ఏం లేదు. టైం పాస్ ఒరిగేదైతే ఏం లేదు. ఏముండదు.
మళ్ళీ ఇప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్ వాళ్ళు లాభం లేదు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ టీఆర్ఎస్ మళ్ళీ కూర్చోబెడతారు, టీఆర్ఎస్ మళ్ళీ ఒక టైం నడిపిస్తారు, మళ్ళీ దాన్ని తీసి ఇంకోళ్ళు కూర్చోబెడతారు. అంతే తప్ప నిజంగా ప్రజా అవసరాల మేరకు వ్యవస్థ పరిపాలన జరగడం లేదు. తప్పదు కాబట్టి కొన్ని నడుస్తాయి అంతే. కేసీఆర్ పరిస్థితి ఏంటంటే అసలు ఆయన బయట మాట్లాడట్లేదు, కనీసం ప్రజా సమస్యల ఇష్యూ కూడా మనకి బయటకు తీసుకొచ్చి ఒక ప్రతిపక్ష నేతగా ముందుండి నడిపించాల్సిన వ్యక్తి. అంటే ఇది పెద్ద చర్చ జరుగుతా ఉంది. ఈగోయిజం, మీరేమనుకుంటారు? కేసీఆర్ కున్న ఈగోయిజం వల్ల అసెంబ్లీ రావడం లేదు. ఒకప్పుడు ఇదే ఈగోయిజంతో రామారావు అసెంబ్లీలో అడుగు పెట్టాల. రామారావు ఉంటే ముఖ్యమంత్రిగా ఉంటాను, లేకపోతే అసెంబ్లీలో అడుగు పెట్టాను. జయలలిత ఉంటే ముఖ్యమంత్రిగా ఉంటే అసెంబ్లీలో అడుగు పెట్టాను. కేసీఆర్ ఉంటే ముఖ్యమంత్రిగా ఉంటే అసెంబ్లీలో అడుగు పెట్టాను. ఒక ఈగోయిజం అంతే తప్ప ఇంకేం లేదు. మరి జీతం మొత్తం ప్రజాదరణం కదా పోతుంది. అసెంబ్లీ ఓటేసి సిద్దిపేట ప్రజలు అనే వాళ్ళు వాళ్ళని గెలిపించారు కదా.